అదే ఇప్పుడు అవునండి. పవన్ కళ్యాణ్ గారు మంచి కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చారు కాబట్టి ఆయన సపోర్ట్గా అంతకుముందు కొంచెం జనాలు తక్కువ మంది సపోర్ట్ చేశారు. ఈసారి ఎలక్షన్స్లో మంచి మెజార్టీ ఇచ్చారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆయన తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ కానీ అటవీ శాఖ కానీ దానికి పూర్తి న్యాయం చేకూరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తానికి అన్నిటికీ రోడ్లు వేశారు కాబట్టి ఈ 9 నెలల్లో ఎంత ఇచ్చేశారు కాబట్టి ఆయన మీద మంచి అభిమానంతో ఇప్పుడు దాకా కొద్ది గొప్ప మంది కొంచెం కాపు నాయకులు కానీ బీసీ నాయకులు కానీ ఎవరైనా కానీ సపోర్ట్ చేయడానికి కొంచెం జంకిన వాళ్ళు ఆయన ప్రవర్తన ఇది చూసి ఈసారి మొత్తం ఫుల్ సపోర్ట్ ఇస్తారని ఆయనకి మంచి అభిమానంతో చూద్దాం. ఆయన మంచి మనస్తత్వం ఉన్నవాడు. డబ్బుల మీద ఆశ అనే లేకుండా ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి చాలామంది కౌలు రైతులు చనిపోతే వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేసిన వ్యక్తి. గవర్నమెంట్ పరంగా ఉండి ఇంక ఎక్కువ చేస్తారు కదా, అదంతా మన కంటికి కనపడుతూనే ఉంది. దాన్ని బట్టి ఇంక ఎక్కువ ఆదరించి దీన్ని ఫుల్ సక్సెస్ చేస్తారనే ఉద్దేశంతో మాకు చాలా నమ్మకం ఉంది. అంటే రాధా గారికి మొండి చేయి ఇవ్వడం అంటే కొంచెం ఆయన జనాల్లో యాక్టివ్గా ఉండడం తక్కువ అండి. ఈ జనాలతో కలుపుకొలతనం తక్కువ. లేకపోతే మంచోడు, నిజాయితీపరుడు, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఏంటంటే జనాలు కలిపిడి అనేది లేదు. కలుపుకొని పోతే చాలా బాగుంటుంది. ఆయన ఏం చేయలేకపోతుంది. కిందసారి ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు 1 టౌన్లో మీటింగ్లో అదే చెప్పారు. మేము బతులాడుకోవాల్సిన అలుగుతూ ఉంటారు, బతులాడుతున్న పైకి ఆయనకి ఆ మోడల్ మార్తల్లా. దానివల్ల ఏంటంటే కొంచెం ఇప్పుడు ఒక వ్యక్తికి ఏమన్నా పదవి ఇవ్వాలి అంటే వాళ్ళ వల్ల కొంచెం పార్టీకి ఉపయోగకరంగా ఉండాలి, పెద్ద వచ్చేట్టు ఉండాలి. ఆయన జనాలు కలవలేని వ్యక్తి. దాని గురించి ఏమన్నా వెనకాడు ఉండొచ్చామని మా ఉద్దేశం.